అజీర్తి చేసినప్పుడు భుక్తాయాసంగా ఉన్నప్పుడు పొట్టంతా ఉబ్బరించినట్లుగా ఉండటం, పొట్టలో కాస్తంత నొప్పిగా అనిపించడం మనందరికీ అనుభవమే. కాసేపటి తర్వాత ఈ బాధలన్నీ వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే కొంతమందికి మాత్రం పొట్టలో నొప్పి అనేది ఒక పెద్ద విపత్తుగా పరిణమిస్తూ ఉంటుంది. నొప్పిని తాళలేక పొట్టను చేత్తో పట్టుకుని మెలికలు తిరిగిపోతూ ఉంటారు. ఇలా బాధించే కడుపు నొప్పి వెనుక సాధారణ ఎసిడిటీ, గ్యాస్ ట్రబుల్, అల్సర్ల వంటి సమస్యలు మొదలుకొని ప్రాణాంతకమైన అపెండిసైటిస్ వరకు చాలా కారణాలే దాగి ఉంటాయి. కడుపులో కలకలాన్ని రేకెత్తించే పొట్ట నొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట అదొక అవయవాల అనారోగ్యాల పుట్ట. అనేక అవయవాలు అంతుచిక్కని జబ్బులతో ఈ పొట్ట మన ఆరోగ్యానికి ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉంటుంది. ఆహార నాళికతో మొదలు పెడితే జీర్ణాశయం, పెద్దపేగు, చిన్నపేగుతో పాటు పిత్తాశయం, క్లోమగ్రంథి, కాలేయం, ఉండూకము, ప్లీహము, ఇంకా మూత్రపిండాలు, గర్భసంచి, ఇలా అనేక అవయవాలుంటాయి. ఇక పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఏదో ఒకటి తిండి తీర్థాల రూపేణా మనం పొట్టలోకి పంపిస్తూ ఉంటాం. విపరీతంగా జంక్ ఫుడ్ తినటం వల్ల కావచ్చు, లేదా ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు, పొట్టలో నొప్పి రావటం అన్నది మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఇలా పొట్టలో వచ్చే నొప్పి వచ్చిన చోటే స్థిరంగా ఉండిపోవచ్చు, లేదా ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. పొట్టలో నొప్పి ఎక్కడ వచ్చింది, ఎటువైపు నుండి ఎటువైపు వ్యాపిస్తోంది అన్నది ప్రధానంగా గమనించవలసిన విషయం. నిజానికి ఏదో ఒక సందర్భంగా కడుపు నొప్పి వచ్చి తగ్గిపోతే పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. అలా కాకుండా తరచుగా కడుపులో నొప్పి అనిపిస్తుంటే మాత్రం దాని గురించి ఖచ్చితంగా పట్టించుకోవాలి, తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఎప్పుడైనా కానీ ఎవరైనా స్టమక్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ ఏరియా ఆఫ్ స్టమక్లో వస్తుంది అనేది మనము అడిగి తెలుసుకోవాలి. మనము అబ్డామిన్ని మొత్తం 9 భాగాలుగా విభజిస్తాము. రైట్ అప్పర్, లెఫ్ట్ అప్పర్, అప్పర్ సెంటర్, దాని తర్వాత లంబార్ రీజియం అంటారు, అంబిలికల్ ఏరియా, దాని తర్వాత లెఫ్ట్ లంబార్, రైట్ ఇలియాక్ ఫోసా, సుప్రాప్యూబిక్ ఆర్ ఇన్ఫ్రా అంబిలికల్ అంటారు, మూడోది లెఫ్ట్ ఇలియాక్ ఫోసా అంటారు. సో మొత్తం 9 భాగాలుగా విభజిస్తాము అబ్డామిన్ని. ఫస్ట్ మనము రైట్ అప్పర్ క్వాడ్రంట్ తీసుకుందాం. ఇక్కడ రైట్ సైడ్ అప్పర్ పార్ట్, దాన్ని రైట్ హైపోకాండ్రియం అంటారు. ఈ ఏరియాలో మనకి లివర్ మరియు గాల్ బ్లాడర్ ఉంటుంది. మోస్ట్ కామన్ కాజ్ ఈ రెండిటి వల్లే మనకి రైట్ సైడ్ పెయిన్ వస్తుంది. లివర్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, చీమ్ పట్టినా, లేకపోతే హెపటైటిస్ కానీ, లివర్ యాప్సిస్ కానీ, లివర్లో ఏమన్నా గడ్డలు ఉన్నా కూడా మనకి రైట్ సైడ్ అప్పర్ పార్ట్లో పెయిన్ వస్తుంది. అండ్ గాల్ బ్లాడర్ కూడా అక్కడే ఉంటుంది. గాల్ బ్లాడర్లో ఏమన్నా స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ వచ్చినా, అంటే పసరతిత్తు అంటారు, దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చినా, స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా కానీ ఈ రైట్ సైడ్ అప్పర్ క్వాడ్రంట్ అంటే రైట్ హైపోకాండ్రియం అంటారు, రైట్ సైడ్ అప్పర్ పార్ట్లో పెయిన్ వస్తుంది, లివర్ అండ్ గాల్ బ్లాడర్. నెక్స్ట్ సుప్రా అంబిలికల్ అంటారు, అంటే అప్పర్ సెంటర్. ఇక్కడ పెయిన్ వస్తుందంటే మనం అది ఏ రకమైన పెయిన్ అని అది మనం అడగాలి. మంటగా ఉందా, పిండేసినట్టుందా, కంటిన్యూస్గా ఉందా పెయిన్, లేకపోతే పెయిన్ ముందు నుంచి వెనక్కి వెళ్తుందా, అక్కడే ఉంటుందా, ఏంటనేది మనము హిస్టరీలో అడగాలి. మనకి కనుక ఇక్కడ పెయిన్ వచ్చి షోల్డర్కి రేడియేట్ అవుతున్నా, అక్కడ పెయిన్ వచ్చి గుండెలో నొప్పి వస్తున్నా, చెస్ట్లో పెయిన్ వస్తున్నా, చెమటలు పడుతున్నా, మనం అది హార్ట్ అటాక్ సిమ్టమ్స్ లాగా కూడా కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఈ బొడ్డు పైన ఎపిగాస్ట్రియం అని అంటాము, అక్కడే ఎందుకు పెయిన్ వస్తుంది అదర్ దాన్ హార్ట్ అటాక్ అంటే గ్యాస్ ట్రబుల్ వల్ల రావచ్చు, ప్యాంక్రియాటైటిస్ అంటారు, ప్యాంక్రియాటైటిస్ వల్ల కూడా ఈ అప్పర్ పార్ట్లో పెయిన్ అనేది కామన్గా వస్తుంది. దీన్ని ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటారు. నెక్స్ట్ ఏరియా ఏంటంటే లెఫ్ట్ హైపోకాండ్రియం, అంటే లెఫ్ట్ సైడ్ డొక్కలో అన్నమాట. ఈ ఏరియాలో పెయిన్ అనేది చాలా తక్కువ, ఎందుకంటే అక్కడ ఆర్గాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. ఓన్లీ స్టమక్ మరియు స్ప్లీన్ ఉంటుంది. స్ప్లీన్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే స్ప్లీన్లో ఏదైనా చీమ్ పట్టినా మనకి లెఫ్ట్ సైడ్ అప్పర్ పార్ట్ అంటారు, లెఫ్ట్ హైపోకాండ్రియం అంటారు, అక్కడ పెయిన్ వస్తుంది. పొట్టలు తెరలు తెరలుగా వేధించే కడుపు నొప్పికి చాలా కారణాలే కనిపిస్తాయి. ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, మితి లేకుండా చేసే అతి భోజనం, వేళాపాళా లేకుండా తినే అకాల భోజనం, ఎలా పడితే అలా తినే అరకొర భోజనం, కాఫీ, టీలు, ఉపవాసాలతో
ఏమీ తినకుండా బండి లాగించే అభోజనం ఇలాంటివన్నీ కలగలిసి మనకు కడుపు నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. కడుపులో నొప్పికి చాలా సందర్భాల్లో పొట్టలో గడబిడ కారణమవుతుంది. దీనినే ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ అంటారు. కడుపు నొప్పికి దారితీసే ఈ గడబిడ వెనుక ఒత్తిడి ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్లు కూడా ఉండొచ్చు. అజీర్తి, మలబద్ధకం, విరేచనాలు, కడుపులో నులిపురుగులు ఇవన్నీ కూడా కడుపు నొప్పికి కారణాలే. కొందరిలో శుచి, శుభ్రత లేని ఆహారాలు, పానీయాలు తీసుకున్నప్పుడు ఇన్ఫెక్షన్ల బారిన పడి కూడా పొట్టలో నొప్పి వస్తూ ఉంటుంది. కొందరిలో సరిగా ఉడకని మాంసాహారాలు తిన్నప్పుడు పొట్టలో నులిపురుగులు తయారై కూడా కడుపు నొప్పి వచ్చి పడుతూ ఉంటుంది. కడుపులో నొప్పికి కొన్నిసార్లు ఈ కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ రీజన్లో పెయిన్ వస్తుందంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే లెఫ్ట్ సైడ్ పెద్ద పేగులు ఏమన్నా పెయిన్ వస్తుందా అనేది మనం చూసుకోవాలి. చిన్నపిల్లల్లో కనుక రైట్ సైడ్ లోవర్ పెయిన్, రైట్ ఇలియాక్ ఫోసా అంటాము, అక్కడ పెయిన్ వస్తుందంటే అపెండిసైటిస్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్. అడల్ట్స్లో అయినా కూడా మనం అపెండిసైటిస్ ఉందేమో చూసుకోవాలి. అండ్ రైట్ సైడ్ హెర్నియా ఉన్నా కూడా ఆ రైట్ ఇలియాక్ ఫోసాలోనే పెయిన్ వస్తుంది. కుడిపక్క కిడ్నీలో స్టోన్స్ కనుక జారి కింద ఇరుక్కుందంటే రైట్ సైడ్ లోవర్ పార్ట్లో పెయిన్ వస్తుందన్నమాట, రైట్ ఇలియాక్ ఫోసాలో పెయిన్ వస్తుంది. నెక్స్ట్ సుప్రా ప్యూబిక్ రీజన్ ఆర్ ఇన్ఫ్రా అంబిలికల్ రీజన్ అంటారు, అంటే బొడ్డు కింద ఆ ఏరియాలో పెయిన్ వస్తుందంటే మోస్ట్ కామన్ కాజ్ లేడీస్లో వస్తుంటే కనుక మనకి గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందో చూసుకోవాలి. గర్భసంచిలో ఏదైనా బ్లీడింగ్ ఉన్నా, గర్భసంచిలో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, లేకుంటే గర్భసంచి చుట్టూ ఇన్ఫెక్షన్ ఏదైనా తయారైనా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా, యూరిన్ బ్లాడర్లో ఏదన్నా చీమ్ పట్టినా మనకి సుప్రాప్యూబిక్ రీజియన్లో పెయిన్ వస్తుంది. అండ్ లాస్ట్ పార్ట్ ఏంటంటే లెఫ్ట్ ఇలియాక్ ఫోసా అంటారు, అంటే లెఫ్ట్ సైడ్ గజ్జల్లో. అక్కడ పెయిన్ ఎప్పుడు వస్తుంది అని అంటే లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్స్ ఏమైనా జారి కింద ఇరుక్కున్నా, లేకపోతే మోషన్కి వెళ్ళే దారిలో లాస్ట్ పార్ట్ రెక్టమ్ అని అంటారు, సిగ్మాయిడ్ కోలాన్ అంటారు, ఆ ఏరియాలో ఏదైనా బ్లాక్ ఉందనుకోండి, లేదన్నా గడ్డలు ఉన్నా కానీ లెఫ్ట్ సైడ్ లోవర్ పార్ట్లో పెయిన్ వస్తుంది. కడుపు నొప్పి ప్రమాదమా అంటే 90% పెద్దగా ప్రమాదం కాదనే చెప్పేయచ్చు. అయితే అపెండిసైటిస్ లాంటి కడుపు నొప్పి ప్రమాదకరమైందే. పొట్టలో అపెండిక్స్ లేదా ఉండుకానికి ఇన్ఫెక్షన్ సోకటం వల్ల అపెండిసైటిస్ వస్తుంది. దీనిని 24 గంటల్లో తీసివేయకపోతే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు సోకటమో లేదా ఉండుకము పగిలిపోయి ప్రాణం మీదకు రావడం మనం చూస్తూ ఉంటాం. కడుపును మెలిపెట్టినట్టుంటే ఈ నొప్పి బొడ్డు దగ్గర మొదలై కుడివైపుకు వెళుతుంది. ఇక రెండోది పొట్టలో వచ్చే క్యాన్సర్. ఇందులో కూడా కడుపు నొప్పే ప్రధానంగా కనిపిస్తుంది. పొట్టలో వచ్చే క్యాన్సర్ ఆహార నాళిక మొదలుకొని పెద్ద పేగు, చిన్న పేగు, జీర్ణాశయం ఇలా ఎక్కడైనా రావచ్చు. పొట్టలో క్యాన్సర్ను తొలి దశలో గుర్తించి చికిత్స తీసుకోవటం అన్నది అత్యావశ్యకం. లేదంటే అది ప్రాణం మీదకు రావచ్చు. పేషెంట్ రాగానే మనము హిస్టరీ అంటాము. హిస్టరీలో ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయి అవన్నీ కనుక్కున్న తర్వాత ఫస్ట్ మనం రాసే స్కాన్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్. అల్ట్రాసౌండ్ స్కాన్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న అవయవాలన్నీ మనకి నీట్గా కనపడుతున్నాయి. అందులో మోస్ట్ ఎక్కడైతే మనకి పెయిన్ వస్తుందో ఆ ఏరియా కాన్సన్ట్రేట్ చేస్తే మనకి 90% ఆఫ్ డయాగ్నోసిస్ అనేది యూజువల్గా అల్ట్రాసౌండ్ స్కాన్లో మనం చెప్పేయచ్చు. సపోజ్ మనకి అల్ట్రాసౌండ్లో ఏం కనిపించట్లేదు అనుకోండి, ఎండోస్కోపీలో ఏం కనిపించకపోతే మన నెక్స్ట్ ప్రాబబుల్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే సిటీ స్కాన్. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్లో డీప్గా ఉన్న చిన్న చిన్న పార్ట్స్ కనపడకపోవచ్చు, అప్పుడు మనము సిటీ స్కాన్ చేసి చూడాలన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్లో లైక్ మలబద్ధకం ఉన్నా, మోషన్లో బ్లడ్ వస్తున్నా, మోషన్ ఏమన్నా నల్లగా వస్తున్నా, బ్లడ్ వామిటింగ్స్ వస్తున్నా కూడా మనము ఎండోస్కోపీలో కనపడకపోతే నెక్స్ట్ ఏంటంటే మనము కొలనోస్కోపీ అంటారు. కింద మోషన్లో నుంచి వీడియో పెట్టి మనం పెద్ద పేగు మొత్తం చూడొచ్చు అనమాట. అప్పుడు ఏంటంటే మనము పెద్ద పేగులో ఏమైనా గడ్డలు ఉన్నా, చిన్న చిన్న పాలిప్స్ అంటారు అవి ఉన్నా, పైల్స్ ఏదన్నా ఉన్నా, పేగుల్లో అల్సర్స్ ఏమైనా ఉన్నా కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో మోస్ట్ ప్రాబబుల్లీ మనం అల్ట్రాసౌండ్ స్కాన్, అల్ట్రాసౌండ్లో కనపడకపోతే సిటీ స్కాన్ మరియు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈ 4 టెస్ట్లలో ఆల్మోస్ట్ 100% మనము అబ్డామిన్లో ఏం ప్రాబ్లం ఉన్నా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని ఏరియాస్లో పెయిన్ వస్తుందంటే దయచేసి అజాగ్రత్త అయితే తీసుకోవద్దు. మనం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ముఖ్యం. అందులో ఏంటంటే ఒకటి మెయిన్ బొడ్డు పైన ఎపిగాస్ట్రియం అంటారు, ఛాతీ కింద అక్కడ పెయిన్ వస్తుందంటే హార్ట్ అటాక్ ఉండే అవకాశాలు ఉంటుంది. రెండోది రైట్ సైడ్ లోవర్ భాగంలో రైట్ ఇలియాక్ ఫోసా అని అన్నాం కదా, ఆ ఏరియాలో అపెండిక్స్ ఉంటుంది, అక్కడ కూడా అపెండిసైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఆ ఏరియాలో పెయిన్ వస్తుంది. సో ఈ 2 కండిషన్స్ దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు.
జ్వరం, తలనొప్పి సమస్యలాగే కడుపు నొప్పి సర్వసాధారణంగా కనిపించేదే. కడుపు నొప్పి అనేది దానంతకదే ఒక జబ్బు కాదు, అది కేవలం జబ్బు సంకేతం మాత్రమే. పొట్టలో ఇంకేదో సమస్య ఉందని చెప్పే ప్రధాన లక్షణం. కడుపులో నొప్పి ఏ ప్రాంతంలో వస్తోంది, ఏ విధంగా వస్తోంది, ఏ వైపున వస్తోంది, ఎంత తీవ్రంగా వస్తుందనే విషయాలను పరిగణలోకి తీసుకొని సరైన పరీక్షలతో సమస్యను నిర్ధారించి దానికి చికిత్స చేయించుకోవటం అన్నది జరగాలి. లేదంటే కొన్ని సందర్భాల్లో కడుపు నొప్పి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు కూడా లేకపోతే